గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। గ్రామంలో చేస్తున్నటువంటి ధర్నాలో పాలు పంచుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధర పెంచడంతోనే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే, ఆయన ప్రధానమంత్రిగా 9 సంవత్సరాల కాలంలో 750 రూపాయలు ఒక్కొక్క సిలిండర్ మీద పెంచడం వల్ల సామాన్యుడి యొక్క నడ్డి విరిగే విధంగా, సామాన్యుడు రోడ్డు మీదకి వచ్చే విధంగా, ఆర్థిక ఇబ్బందులు పడే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇలా పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, మంచినీళ్ళ ధర పెరిగింది, పప్పు, ఉప్పు, చింతపండు, చిల్లర సామాన్లను కూడా పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వేరే ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే, నరేంద్ర మోడీ గారు ఇలా దేశంలో ఇలా అదానికి అమ్ముడువై ఎల్ఐసి లాంటి దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి ప్రజల సొమ్ముని ఇలా అదానికి అంటగట్టిన విషయం మనం ఒకసారి ఆలోచించాలి। ఇలా ఎయిర్ ఇండియా పోయింది, ఎయిర్లైన్స్ పోతున్నాయి, ఇవాళ ఓడరేవులు పోతున్నాయి, బిహెచ్ఎల్ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రజల యొక్క ప్రభుత్వ సొమ్మును మొత్తం అమ్మే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు। కాబట్టి మనమందరం కూడా ఆలోచించాలి। ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, నరేంద్ర మోడీ చేసుకొస్తున్నటువంటి పేద ప్రజలకు నడ్డిలిచ్చే విధానాన్ని మనం ఎప్పుడెప్పుడు ఎంతగలుసు మరి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ ధర్నాలు రస్తారోకోలు చేస్తా ఉన్నాం। పేద ప్రజల కోసం గౌరవ ముఖ్యమంత్రి అండగా ఉంటారు, పేద ప్రజల్ని కాపాడుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారు। ఇవాళ సంక్షేమ పథకాలు ఇచ్చి ఇవాళ కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ చేసి భారతదేశంలో మోడల్ తెలంగాణ కావాలి, ఇలా మా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం। ఏది ఏమైనప్పుడు కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉంది। ఇలా పేద ప్రజలు నడ్డిస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు। 8 సంవత్సరాల కాలంలో 100 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి భారతదేశాన్ని రుణంలో పడేసి ఇలా దేశాన్ని బర్బాద్ చేస్తా ఉన్నారు, దేశాన్ని లూటీ చేస్తా ఉన్నారు, దేశాన్ని పేద ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్మును తాకట్టు పెట్టుకుంటా ఉన్నారు। దానికి మేము తీవ్రంగా ఖండించి ఇలా పేద ప్రజల పక్షాన